భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కు మరో 4 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే ఈ సిరీస్ సన్నాహాల్లో భాగంగా బెడింగ్హామ్ వేదికగా భారత సీనియర్ జట్టు భారత ఏ టీమ్ తో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఏ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం రెండో రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో సెంచరీ మార్కును అందుకున్నాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇతరుల బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాడు. కాగా ఇంగ్లాండ్ సిరీస్ కి ఎంపిక చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో కరుణ్ నాయర్ కు అవకాశం ఇచ్చారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. అంతకు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సర్ఫరాజ్ ఖాన్ 92 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ ను భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్ లోనే ఉంచే అవకాశం ఉంది. ఇక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఏ జట్టు 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 45 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 35, శార్దుల్ 19 పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో పేస్ గురు జస్ప్రీత్ బుమ్రా నిరాశపరిచాడు. 7 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 36 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షదీప్ సింగ్ కూడా 12 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండానే 52 పరుగులు ఇచ్చాడు. ఇక సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ తలా 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించారు.